ఏజెన్సీ ముఖద్వారమైన జగ్గంపేటకి నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అందులో ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు కొనసాగిస్తారు. అటువంటి ఆర్టీసీ బస్టాండ్ మౌలిక వసతుల సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల 2 రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. ఇక ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జగ్గంపేట బస్టాండ్లో మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే ఈరోజు జగ్గంపేట అటు గండేపల్లికి కానీ ఇటు గోకవరం ఇటు ఏలేశ్వరం ఏజెన్సీ ఈ అన్నిటికి కూడా ముఖద్వారమైనటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో మరి బస్ కాంప్లెక్స్ ఉంది. ఈ బస్ కాంప్లెక్స్లో ఏలేశ్వరం డిపో మేనేజరు ఏమి ఇక్కడ చర్యలు చేపడుతున్నారో ఏమి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కొద్దిపాటి వర్షం వస్తే చాలు కాంప్లెక్స్ చుట్టూ కూడా వర్షపు నీరు చేరి అటు ప్రయాణికులకు ఇటు బస్సు వాహనదారులకి అందరికి కూడా చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఈ యొక్క కొట్లు అని అలాగే నూతనంగా ఒకటి నిర్మించబడుతుంది. అయితే ఈరోజు గండేపల్లికి కానీ ఇటు గోకవరం ఇటు ఏలేశ్వరం ఏజెన్సీ ఈ అన్నిటి